ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రీసెంట్ వీడియోస్ మీరు నాకు చూస్తున్నట్లయితే మీకు తెలుసు నేను కాశీ అయోధ్య ఈ మధ్యన వెళ్ళానని. సో మేమైతే అయోధ్య వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇలా అయోధ్య నుంచి రాయబరేలి, మేము యూపీలో ఉంటున్నాం కదా, సో రాయబరేలి వెళ్ళడానికి ఇంక మేము వచ్చేసి వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. మేము అందరం కూడా ఇదే ఫస్ట్ టైము. సో ఎలా ఉంటది ఏంటి అనేది మాకు కూడా తెలీదు. సో ఈ డోర్స్ వచ్చేసి ఆటోమేటిక్ డోర్స్ అనమాట, ట్రైన్ ఆగినప్పుడే ఓపెన్ అవుతాయి. సో ఎక్కిపోయాము, ఇంక అన్ని ఇలా కూర్చోడానికే ఉంటాయి. అండ్ ముందు వచ్చేసి ఒక చిన్న టేబుల్ లాగా ఉంటది అనమాట. సో చాలా బాగుంది ట్రైన్ అయితే, వాష్రూమ్స్ అయితే అదిరిపోయాయి. తర్వాత వచ్చేసి ఇంకా వెళ్ళగానే ఒక వాటర్ బాటిల్, అలాగే మార్నింగ్ వెళ్ళాం కదా 8 కి అలా, సో టిఫిన్ అయితే ఇచ్చేసారు. టిఫిన్ కి వచ్చేసి బ్రెడ్ జామ్ బటర్ ఉంది, అండ్ అలాగే పూరి, అలాగే కర్రీ కట్లెట్ కూడా ఇచ్చారనమాట. సో అంటే రెండు కాదు, ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. మనమైతే పూరి సెలెక్ట్ చేసుకున్నాము. సో పూరి అలాగే బంగాళదుంప కర్రీ అయితే ఇచ్చారు. బాగున్నది టేస్ట్, మరి దారుణంగా అయితే లేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం కదా ఇలా దేవుళ్ళ దగ్గరకు అనేసి, ఇంకా కునికేసి లేచేసరికి మళ్ళీ మన ముందైతే ఒక టీ, ఇన్స్టెంట్ టీ చేసుకునేది, అలాగే వాటర్, అలాగే ఒక బిస్కెట్ వేడి నీళ్ళు ఇచ్చారు కదా, అందులో ఇది చింపి అలా పౌడర్ వేసేసి ఒక పొల్లు ఇచ్చారు కదా, దాంతో ఒక 2-3 సార్లు కలిపేస్తే చూసారా, విత్ ఇన్ సెకండ్స్ లో అలా వాటర్ లో ఈ పౌడర్ కలిపేస్తున్నాను. సో టీ అయితే రెడీ, తాగేసాము. మరీ అంత టేస్టీగా లేదు కానీ ఇలాచీ ఫ్లేవర్ తో బానే అనిపించింది. ఇంకా మన స్టేషన్ వచ్చినప్పుడు అయితే ఇలా అనౌన్స్ కూడా ఉంటుంది. ఇంకా పక్కన ఒక టీవీ లాగా ఉంటుంది కదా, సో అందులో కూడా మన రూట్ మ్యాప్, అలాగే ఏ స్టేషన్స్ వస్తాయి అలా కూడా ఉందన్నమాట. సో ఛార్జింగ్ పెట్టడానికి చైర్ కిందే కరెంట్ బోర్డు కూడా ఇచ్చారు, స్విచ్ బోర్డు. సో అక్కడే ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు ఫోన్స్ వి. అలాగే డోర్స్ కూడా ఇలా గ్రీన్ బటన్ నొక్కితే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంది ట్రైన్, బట్ కాస్ట్ మాత్రం మాకు 3 hours కి 750 1 person కి. ఇంతకీ మీరు ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్ ఎక్కారా లేదా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీకు ఫుడ్ ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా డోర్స్ అయితే ఓపెన్ అవ్వలేదు, ఇంకా స్టేషన్ అయితే దగ్గర వచ్చేసింది.